న్యూ వీడియో. ఈరోజు మనమైతే యూత్ డ్రిఫ్ట్ వార్స్ అయితే ఆడబోతున్నాం. ఇదైతే పార్ట్ 1 అప్పుడే నా ఛానల్లో పెట్టినాను. ఇప్పుడైతే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేసింది. గేమ్ అయితే లోడింగ్ అవుతుంది. ఇంతకుముందు మనం చేసాం కదా గైస్, బిజినెస్ సేమ్ అదే. ఓకే, ఇక్కడ వెళ్దాం. ఒకసారి దీంట్లో నాకు తెలిసిన ఒక పెద్ద పోలీస్ స్టేషన్ ఉంది. దాంట్లోకి అడుగు పెడితేనే చాలు 5 స్టార్స్ పడిపోతాయి. దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు చేయబోతున్నాం. 5 స్టార్స్తో తప్పించుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. గేమ్ అయితే వచ్చేసింది. లేస్తున్నాను మనోడు. చూడండి గైస్, మనోడు చెయ్యి బాగా పెట్టాడు. ఏం రోజు అట్లే పట్టేసుకుంటారు. ఏంటిది మైడికి పోయిందే? ఏం లేదు. మా ఇంటికి వెనకాల ఏం లేదు, అంతా సున్నా. ఏంటిది గ్రాబ్ అంట. ఏంటో గైస్, ఇది రావడం లేదు. ఓకే, ఇదే మళ్ళీ చూద్దాం గైస్. ఈ పక్క ఇంట్లో ఏంటో ఉంది. ఇంట్లో బాగా సెటప్ ఉంది గైస్. ఇది టీవీ పనిచేయడం లేదు, ఏం చేతికి రావడం లేదండి. మానిటర్ దీంతో ఏం బొమ్మలు రావడం లేదు. హెడ్ఫోన్స్ పెట్టుకున్నామా? పెట్టరాట్లేదు. మీరు మైకిల్ జాక్సన్ ఇది చూడండి గైస్, మంచి గిటార్ ప్లేయర్ అనుకుంటా. సారీ గైస్, నోట్ తిరగలేదు గిటార్ అనేది. ఓకే, ఇప్పుడైతే మన ఇంతకుముందు ఒక ఏం కాదు ఇది. ఓకే, తార్ అయితే తార ఏందో ఎన్న గైస్, ఇది కార్పే అయితే తెలు. మీకు తెలిసింటే కామెంట్ చేయండి. ఓకే, మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకోతుంది కారు, సేమ్ రాదే. ఓయ్ చిన్నగా గైస్, చాలా ఓవర్ ఫాస్ట్ అయిపోయింది. త్వరగా ఎక్కేసాం. డీలింగ్ అయితే కురించుకుంటున్నాం. ఎంతకిచ్చినా తీసేసుకుంటాం. ఓకే, $50 అంట, తీసేసుకుందాం. దీని ముందర ఇంకోతుంది కారు, ఇవి కూడా అమ్మేద్దాం. మనకు తెలిసిందే కదా గైస్, మనము ఎప్పుడు ఇలాంటివన్నీ అమ్మేస్తాం. ఇదంతా ఇది అయితే ఓకే $6 అంటే తీసేసుకుందాం. ఇది చూడండి గైస్, అప్పుడే ఇరుక్కోయింది కదా ఇంతకుముందు ఎపిసోడ్లో. ఇప్పుడు అలా లేకోకుండా ఈ సైడ్కి వెళ్దాం. ఇప్పుడు వెనక్కి వద్దాం. చూడండి ఇలా కొడుతున్నాను. ఓకే, ఇలా యూతుంది గైస్. ఇలా స్కిడ్లా వెనకాల చూడండి, మొత్తం అది ఎట్లా పడిపోయింది రోడ్డు మీద. అచ్చు కొంచెం వెనక్కి వచ్చి ఫుల్ బూస్ట్ వాడేసేయాలి. అది ఎక్కించేసాం. ఇంతకుముందు దీనికి మనీ రావలేదు, ఎందుకంటే అప్పుడు ఆ కార్ చాలా స్టక్ అయిపోయింది. వచ్చింది $1 అంత. అమ్మేద్దాం. ఏంటి గైస్, ఇంత కష్టపడి మొత్తం అంత బాగా స్కిడ్ చేసా, కానీ $1. ఓకే, ఈ చికెన్ కార్కి ఎంత వస్తుందో చూద్దాం. దీని పేరు చికెన్ కార్ అంట, ఎంతో చూద్దాం. ఓకే, $1 ఇది కూడా. ఏంటో ఇది అస్సలు అన్నీ $1, $2 అంటే ఎక్కువ రేట్ ఏం కావడం లేదు. మనం ఫస్ట్లో తెచ్చాం కదా, ఆ కారే బాగా రేట్ చేసింది. ఎక్కడో ఉంటుంది గైస్, ఒక కార్ చూసే వచ్చేప్పుడు ఎక్కడో వచ్చాము. ఇక్కడ ఇదే. ఓకే, ఏంటి పక్కన బాస్కెట్బాల్ కోర్ట్. ప్లే బాస్కెట్బాల్ అంతా ఆడదాం. ఓకే గైస్, ఇదైతే ముందరికి అయితే స్వైప్ చేయాలి. ఓకే, పర్లేదు. జస్ట్ మిస్, పడిపోతుంది. అది ఒకటి పడింది. అది అయ్యో, ఇంకోటి పడలేదు. అది ఇది కూడా పడలేదు. ఓకే, టైమింగ్స్ 26 seconds అంట.
22 ఓన్లీ 20 సెకండ్స్ ఉన్నాయి అంతే. ఓకే అయ్ ఏంటి గైస్ ఇది? అయ్ 3 పడ్డాయి, 4 కూడా పడ్డాయి. ఓకే 5 పడింది, 6 కూడా పడుతుంది అనుకుంటున్నా. 6 పడింది. ఏంటి గైస్ ఇంత ఫాస్ట్గా గోల్స్ వేసేస్తున్నాం? 7 పడలే. ఓకే వేసేద్దాం. ఏంటి గైస్ ఇది పడలే కూడా. 3 సెకండ్లు ఉన్నాయి. అయిపోయింది, టైమింగ్ అయిపోయింది గైస్. 6 బాల్స్ అయితే వేసాం. మనకైతే 60 రూపీస్ అయితే వచ్చాయి, 60 రివార్డ్స్ అంతా. ఓకే వద్దు గైస్, ఇంకా బాస్కెట్బాల్ చాలా బోర్ కొడుతుంది. ఇంకా కార్ వేసుకొని వెళ్ళిపోదాం. సుయ్ వీడెవడప్ప తెలియదు కదా. ఏంటి గైస్ ఇది? అందరూ రోజు మీద తిరుగుతున్నారు. చెప్పాం కదా అతిపెద్ద పోలీస్ స్టేషన్లోకి వెళ్దామని. కొత్తగా ఉన్నాను గైస్. మనం పోలీస్ స్టేషన్ కార్స్ ఉంటాయి కదా, ఆ కార్స్ వేసుకున్నాం. ఎందుకంటే పోలీస్ వాళ్ళ కార్సే కదా, అక్కడ కూడా వాళ్ళ పోలీసులే అనుకో లోపలికి పోనిస్తారేమో. ఆ కారు ఏమో తెలియదు గైస్. కొంచెం అన్ని మ్యాప్ ఓపెన్ చేసా, లొకేషన్ చూద్దాం గైస్. లొకేషన్ అయితే పెట్టేసా. ఓకే ఇప్పుడైతే మనం ఓకే లొకేషన్ ఇలా చూపిస్తుంది కదా, ఇలా వెళ్దాం. త్వరగా వెళ్ళాలి, చక్కగా వెళ్ళిపోతే వచ్చేస్తుంది, కనిపిస్తుంది, ఫాస్ట్గా వస్తుంది. చూడండి గైస్ ఎంత హైట్ వెళ్ళిందో. పైన కొంచెం చిన్నగా గాలి కలిసిపోతుంది. ఏంటో డ్యాన్సులు కావాల్సి వచ్చింది వీళ్ళకి. ఓకే డెఫినేషన్ రిచ్ అంట. ఓకే మనకైతే ఒక పోలీస్ కార్ అయితే దొరికింది. మనకు పోలీస్ చాపర్లో వెళ్దాం గైస్. ఎందుకంటే చాపర్ అయితే గాల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర చాపర్స్ కూడా ఉంటాయి. చెప్పే మర్చిపోయా, అంత పెద్ద పోలీస్ స్టేషన్ అంటే ఆ మాత్రం చాపర్స్ ఉండకూడదా? ఓకే వద్దులేండి గైస్ చాపర్స్, ఎందుకంటే అది చాలా మొత్తం అంతే కంట్రోలింగ్ చాలా హార్డ్గా ఉంటుంది. కిందికి ఏమైంది? అయిపోయింది. 2 లార్స్ అయితే వచ్చాయి. మంచి పని అయింది, కింద పడ్డాం. చాలా గట్టిగా తగిలింది గైస్. పోపో కార్ అంట దీని పేరు. సైడ్ కొంచెం అది వచ్చేసాం. కొంచెం అన్ని లొకేషన్ అయితే పెట్టుకున్నాం. మ్యాప్ అయితే చిన్నగా చేద్దాం, ఎందుకంటే కనపడుతుంది. నాకు తెలిసి ఇదే గైస్ లొకేషన్. చూద్దాం. ఇక్కడ ఈ సవాలు చక్కగా వెళ్ళాలి. ఓకే మనమైతే లొకేషన్ పెట్టాంగా, ఇంకా చూపిస్తుంది ఇది. చెప్పే మర్చిపోయా, ఈ గేమ్లో ఒక మ్యాజిక్ ఉంది, త్వరగా చూపిస్తాం. చిన్నగా ఎక్కుతుండే ఇది పోలీస్ కార్ అంటే. ఏంటి గైస్ ఇది అసలు ఎక్కదు. పోలీసు వాళ్ళు మొత్తం అన్ని పెద్ద కార్లు హెలికాప్టర్లు వేసుకొని వస్తారు, కానీ వాళ్ళ దగ్గర కారు కూడా చూడండి గైస్ ఇలాంటి అప్పెక్కలేరు. యానా మంచి ఆ చికెన్ కార్ ఉంది కదా గైస్, అదే మేల్ గైస్. ನಮ್ಮ షోరూంలో మీకు గుర్తొచ్చిందే, అదే మేల్ గైస్. ఏమైనా మంచిది ఇలాగే కదా మనం వెళ్ళాల్సింది. చక్కగా ఉంది మన డెఫినేషన్. ఇప్పుడైతే ఓకే వచ్చేసాం, చక్కగా వెళ్ళిపోవాలి. ఇంకా దీంట్లో మ్యాజిక్ చూడండి, ఇలా వాటర్ మీద ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. చూడండి రివర్ ఓషన్ మధ్యలో ఉన్నాం. ఓకే ఇప్పుడైతే వచ్చేసాం లోపలికి. అది వచ్చేసాం, ఎక్కింది, ఎక్కుతుంది. ఎక్కడం లేదు ఇది. ఇంకా పక్క నుంచి వెళ్ళిపోయాం, ఎందుకంటే తెలిసింది కదా పోలీస్ కార్లు బాగా చూసి బాగుంటాయి కానీ ఎక్కలేవు అని. మనకి ఇంకా స్ట్రైట్గా ఉంది లొకేషన్. అక్కడ నుండి కనిపిస్తుందా? అదే గైస్ మన లొకేషన్. ఏంటిది అక్కడ ఏంటి గైస్ ఇది? ఇక్కడ వైట్ కలర్ చూపిస్తుంది మ్యాప్లో, ఇక్కడ మాత్రం రెడ్ కలర్ ఉంది. సంథింగ్ ఇస్ ఖుషి. వెళ్ళాం అక్కడ ఏంటిది పోలీస్ స్టేషన్ ఏంటిది?
అది కాకుండా అదిగా సారీ మర్చిపోయా, ఇది కాదు పోలీస్ స్టేషన్. ఏంటో ఇక్కడ అడ్డంగా ఉన్నాయి. అయిపోయింది, వచ్చేసాం, స్మూత్గా వచ్చేసాం. ఇలా అది గైస్, ఇది ఇలాగే వెళ్ళాల్సి. ఇది గైస్ పోలీస్ స్టేషను. సరే అనుకున్నాం, చూడండి వెళ్ళాం. చూడండి 5 స్టార్స్ అయితే పడిపోయి, చూసారా? చూడండి వీన్స్ ఇది మొత్తం అంతా అన్నీ పడిపోయాయి. ఏంటిది? ట్యాంకర్ ఎక్కేసాం. ఏంటిది 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 అయిపోయా, ఎక్కేసాం. ఓకే వెళ్ళిపోరా. వెనక్కి రావాలి. ఇది హ్యాండిల్ చేయడం చాలా కష్టం గైస్, ఎందుకంటే ట్యాంకర్ కదా, ఆ మాత్రం కష్టంగా ఉంటుంది. బాగా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఒక్కటే దీన్ని నడపగలరు. అందుకే గైస్ ఎవరు పడితే వాళ్ళు వేసుకొని వెళ్ళిపోకుండా పోలీసు వాళ్ళు అదే పని అంత కేర్ తీసుకుంటారు. చూడండి అవ్వా నూబ్ అంతా. ఏంట్రా నూబా, ఏం కూసావురా? వీడిని మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఈ పక్క నుంచి ఎంట్రెన్స్, అది ఎగ్జిట్ కనిపించింది. ఎందుకు రావాలా? ఏంటో చాలా కష్టంగా ఉంది, అదే పనిగా కార్స్ పెట్టేసాం. ఓకే ఇలా అయితే వెళ్ళిపోవడం. ఇంకా 50 దాటట్లేదు, ఇది 80 70 దాటట్లేదు. ఇది కార్ కంటే ట్యాంక్ మేలు గైస్, ఈజీగా ఎక్కి పడేస్తుంది. చూడండి ఎంత పెద్దదాన్ని అలా ఎక్కేసింది, ఎలా పడతారా? ఇంకా మనం చూడండి హెలికాప్టర్ అయితే ఎంతగా తాడేసి పీకుతుంది గైస్. ఓకే 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 వేసేసింది. నీళ్ళ తాడు పనిచేయదు కదా, సారీ. నడ్డి చూద్దాం. ఓకే ఇక్కడైతే ఉన్నాం. మన ల్యాండ్ ఎక్కడ చూద్దాం. మనం ఇక్కడ ఉన్నారు కాబట్టి మన ల్యాండ్ షోరూమ్ అయితే చూద్దాం. ఇక్కడ ఈ సగాలే ఎక్కడో. ఇది కూడా కాదు దగ్గర, అదే ఇదే. ఓకే ఇప్పుడైతే మన లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఈ పక్క అంత గైస్ ఉంది, ఇలా వెళ్దాం. సీడార్ అని 76 km/hతో వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నది హెలికాప్టర్స్ గైస్, ఎంత ఫాస్ట్ వస్తాయో మీకు అందరికీ తెలిసిందే కదా. 76 దాటట్లేదు ఇది, కారణం కొంచెం ఫాస్ట్గా వెళ్ళింది, ఒక రకంగా వెళ్ళింది. What the hell? ట్యాంకర్ నేను ఆగాలని చూస్తున్నారు పిల్ల వచ్చాగాళ్ళు, తెలియదు అనుకుంది ట్యాంకర్ ఎంత పవర్ఫుల్లో. చూడండి హెలికాప్టర్ లాక్కొని వెళ్ళిపోతుంది ట్యాంకర్. ట్యాంకర్ చాలా ఏంటి ఇది హెలికాప్టర్ ఇంత ఫాస్ట్గా వెళ్తుంది? నా మాట తెలిసి దమ్ముడు మన హెలికాప్టర్ తెచ్చుకుంటే. ఏంటి కార్ ఇది? అసలు కారేనా అంత ఫాస్ట్గా వెళ్తుంది? కాదా లేదా దెయ్యమా? ఏంటి అసలు దెయ్యం? ఎప్పుడు గినక అయ్యామనుకోండి, ఏంటి ఇంతగా గట్టి ఇసురుతున్నారు? ఇంకోసారి ఇసురానుకోండి అయిపోతారు. బాంబులు వేస్తున్నారు గైస్. మనం ఎందుకు మధ్యలోకి అయితే వెళ్ళిపోరాం, ఎందుకంటే మనం మధ్యలో కూడా వెళ్ళొచ్చు. స్పెషాలిటీ తెలు అనుకుంటాం వాళ్ళకి. అయితే ట్యాంక్ అయితే మన ఇంటికి రానిది అయితే వేసేద్దాం. It's now or never, but it go never, but the light or light.
ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కేసాం. ఇప్పుడైతే చాలా కష్టంగా, ఎందుకంటే వెనకాల పోలీసు హెలికాప్టర్లు అన్నీ వెనకాల వచ్చేస్తున్నాయి. త్వరగా త్వరగా. ఏంటిది అంతా తాళ్ళు వేస్తున్నారు మనకి. ఎక్కడైనా తగులుకొని అది మనల్ని ఏడ్ చేస్తాయి వెనక్కి. తెలిసిందే కదా గైస్. హెలికాప్టర్ ఎంత ముందుకి వెళ్ళిపోయింది అనవసరంగా. ఆ కార్ని అదేంటది మర్చిపోయా. ఏంటి గైస్, ఆ ఐలాండ్ నుంచి ఈ ఐలాండ్ 2 ఐలాండ్లు దాటాం. ఎందుకంటే అప్పుడు చాలా దాటాం, ఇంకా వదలట్లేదు. మంచి బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకున్నామంటే బుల్లెట్ ప్రూఫ్ ఒక్కటే లేదు ఇంట్లో. ఓకే, అయితే గరాజ్ అయితే ఉంది, కొనుక్కున్నాం. సారీ, గరాజ్ అంటున్నాయంటే షోరూమ్. ఓకే 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 వెళ్ళిపోరా. ఓకే ఎంత ఒక $1,100 ఎంత కొనుక్కున్నామా? ఏంటి ఇదేం కారు? ఓకే, గివ్ ఫర్ ఎవర్. ఇది ఇంకా ఎంత? ఇది ఎంత గైస్? ఇది ఏంటిది? 2,999. రెండో కారు ఉంది. ఇదేం కారు? ప్రైవేట్ కార్. ఇది చాలా డేంజరస్ అనుకుంటా. సార్ మాకు కార్ కావాలి. ఈఎంఐ ఆప్షన్ ఉందా? ఈఎంఐ ఆప్షన్ సార్, ఈఎంఐ ఆప్షన్ ఉందా సార్ ప్లీజ్ సార్, ఈఎంఐ ఆప్షన్ ఉందా? చెప్పండి. 3,000 అంట. బయట చూస్తే పోలీస్ మామూలు. దగ్గర లాకెట్ లాంచర్ ఒకటి లేదు గైస్. ఇంకా లాంచర్ లేదు గైస్. వెపన్ షాప్కి వెళ్ళి ఇంకా కొనుక్కోవాలి. వెపన్ షాప్ దారిలో వెపన్ షాప్ ఉంది. వెళ్ళిపోదాం ఫాస్ట్గా త్వరగా. ఇంకా అలాగే బయట కాపలాకి వస్తున్నారు వాళ్ళు. ఇంకా 5 స్టార్స్ పోలేదు గైస్. మా ఫ్రెండ్ గారు ఒకటి చెప్పారు, మా సబ్స్క్రైబర్ ఒకటి చెప్పారు, అది నమ్మి వచ్చేసాం గైస్. ఓపెన్ కాదు, క్లోజ్ చేసేద్దాం. లాంచర్ ఓకే. 7,000 ఏంటి గైస్ ఇది? ఓకే, అయిపోదాం ప్లీజ్. ఇంకా అరెస్ట్ అయిపోదాం. ఎండు గైస్, చాలా రిస్క్ అది. అరెస్ట్ అయిపోయింది. అరెస్ట్ అయితే అయిపోయాం. ఏంటి బస్టరా? అంతే. ఏమైంది గైస్? ఏమైనా బస్ స్టాండ్ వచ్చింది? మనం పోలీస్ స్టేషన్లోకి వచ్చామేంటి? 1,10 అట్లుండే. 1,000 ఉండే. 1,061 $31 పెట్టేశారు పోలీసు వాళ్ళు. ఎత్తేసాను కాదు గైస్. ఎక్కడికి వచ్చాం మనము? మనమైతే ఓకే, త్వరగా వెళ్ళాలి. ఫాస్ట్గా నేను వెళ్ళాలి. త్వరగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ చాలా పోలీసులు ఇప్పుడు వదిలేశారు. చూసారా ఎంత నైట్ అయిపోయింది పూర్తి. మన షోరూమ్ కాడికి వెళ్తే రేపొద్దున కల్లా కొత్త కార్స్ వస్తాయి. అవి అమ్మేస్తే చాలా డబ్బులన్నీ వస్తాయి. ఓకే. ఏంటి జంప్ చేయలేదు? పోలీసు నుంచి వెళ్ళిపోయావు కదరా, ఇప్పుడన్నా గెంతులేరా? ఏంటో వేసి మనకు చూడండి. దీనికైతే 3 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. అది ఒక క్యారెక్టర్ అయితే కమింగ్ సూన్ అని వచ్చింది, నేను అప్పుడే చూసా. కాబట్టి ఇంకో క్యారెక్టర్ అయితే జైల్లో ఉన్నంత. వెళ్ళాను గైస్ ఒకసారి.
వీడియో అయిపోతాను నేను ఇంతకుముందు పార్ట్ 1 కానీ వారు ఎందుకు చెప్పారు కానీ అసలు అర్థమే కావాలండి అది. ఎస్కెచ్ చేపిద్దామంటే దానికి సెల్ వేసి మన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి గైస్. నాకు తెలిసి ఒక $100 అవుతుంటాయి. అక్కడైతే మన షోరూమ్ అయితే కనిపిస్తుంది. పెట్టాను అడ్రస్ ఇంతకుముందే చూశారు కదా, అప్పటికి కాప్స్ తరుముతున్నప్పుడు అది త్వరగా అక్కడికి వెళ్ళిపోదామని. చాలా లేట్ అయిపోయింది. ఈరోజంతా ఇలానే ఉండమంటే ఉంటాం, మీరు ఉండమంటే ఉంటాం గైస్, మాకేమే. ఓకే ఒక్క సెకండ్, ఇదేంటిది ఈట్ ఫుడ్ అంట. మష్రూమ్ అయితే తినేద్దాం, బాగుంది గైస్, యమ్మీ. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఇంకో కారు ఉంది. ఎక్కడికి ఉత్త కారు వెళ్ళిపోతుంది. ఏంటిది మనుషులు. ల్యాంబోర్గిని రాకీ అంట కార్ పేరు. రాకీ అయితే కానీ ఏమైతే కానీ. హెవీ డ్రైవర్లు అని చెప్పారు కదా, మన ఊర్లో అందరూ హెవీ డ్రైవర్లే, ఒక్కరు మామూలుగా డ్రైవ్ చేయరు, అందరూ ఎట్లా పడితే అట్లా గుద్దేస్తారు. నేను కూడా అలాంటివన్నీ అనుకోండి, అది అలా చేస్తాం గైస్ మనం. జస్ట్ ఏంటి కనపడడం లేదు, ఎందుకంటే అంటే చీకటి అయ్యింది గైస్. అమ్మేద్దాం, అయిపోయాక వచ్చింది $108. సరే గైస్, ఈ వీడియో ఇంకంతే. మళ్ళీ వచ్చి సరికొత్త వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.